హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీ రాగి సంగటి ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. సరైన కొలతలతోటి పిండి బియ్యం కరెక్ట్గా తీసుకుంటే రాగి సంగటి ఉండలు కట్టకుండా ఇట్లా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. అంత బాగా వస్తుంది. రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్లకు కూడా చాలా బాగుంటుంది ఈ సంగటి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నానండి. 2 టైమ్స్ కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసాను. 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. వాటర్ అనేది 3 గ్లాసెస్ వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి. ఇలా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ పోయాక ఇలాగా చెక్క గరిటె తీసుకొని మొత్తాన్ని అన్నాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మెత్తగా చేసుకోండి. తర్వాత కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వేడి వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ వేసాక మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. వాటర్ అనేది మీరు తీసుకునే రైస్ని బట్టి వేసుకోండి. తర్వాత ఒక గ్లాసు రాగి పిండిని కూడా పైన ఈ విధంగా వేసుకోవాలి. కలుపుకోకుండా ఊరిక పైన మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి రాగి పిండిని. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పిండి అంతా రైస్కి బాగా పట్టేలాగా ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. అప్పట్లో అంటే తెడ్డ గరిటెలు అవి ఉండేవి చెక్కవి. ఇప్పుడు అవేం లేవు కదా. ఇలా చెక్క గరిటె కానీ ఏదైనా గట్టిగా ఉండే గరిటెతోటి కలుపుకోవాలి. తర్వాత కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది కలవటానికి. నెయ్యి అనేది రాగి సంగటికి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం ఎక్కువైనా ఏం పర్లేదు. ఇలాగ నెయ్యి వేసాక కూడా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దలు చేసుకోవాలి. ఇలాగా నెయ్యి రాసి తీసుకోవటం వల్ల ప్లేట్కి అనేది అంటుకోకుండా మన చేతికి కూడా ఉండ చేయడానికి ఈజీగా వస్తుంది. కొంచెం మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా తడుపుకుంటూ ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇంతేనండి. మీకు ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టేసుకొని వీటిల్లోకి నాన్ వెజ్ కర్రీ చికెన్ కానీ మటన్ కానీ ఏ కర్రీలో అయినా చాలా బాగుంటుంది. వెజ్ కర్రీస్ కూడా సాంబారు పప్పుచారులో కూడా బాగుంటుందండి. ఇంకా రోటి పచ్చడిలో కూడా స్పైసీగా ఉండే రోటి పచ్చడిలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.